మొలకల చెరువుకు కనెక్టివిటీ అనేది బయట పెట్టాలి. ఎందుకంటే ఆయన ఏమంటా ఉన్నాడు, జోగి రమేష్ నాకు 3 కోట్లు ఆఫర్ చేశాడు, కల్తీ మద్యం చెయ్యు, ఈ ప్రభుత్వం మీద మనం అబండం వేద్దాము, ఆ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, ఆ పేరుని మనం చెడగొట్టాలంటే మీరు కల్తీ మద్యం తయారు చేయాలని. ఎవరైనా బుద్ధున్నోళ్ళు బుర్రలున్నారు ఎవరైనా సరే ఒక వ్యక్తికి 10 కోట్ల ఆఫర్ అంటే 3 కోట్లు ఆ వ్యక్తికి ఈ యొక్క మెటీరియల్ ఈ కంపెనీ ఇల్లీగల్ కంపెనీ పెట్టడానికి ఒక 5 కోట్లు అన్ని పెట్టి ఈ యొక్క ప్రభుత్వం మీద బురద చల్లే కార్యక్రమం ఎందుకు జోగి రమేష్ గారు చేస్తారని ఆలోచించాలి. అలాగే ఆయన ఎప్పుడైతే దక్షిణాఫ్రికా నుంచి ఎయిర్పోర్ట్ లో దిగ్గానే ఒక శోభనానికి రెడీ అయినటువంటి పెళ్లికొడుకు ఏ రకంగా అయితే రెడీ అవుతాడో, ఎంత చక్కగా నవ్వుకుని ఆ యొక్క రూమ్ లోకి ఎలాగెళ్తాడో ఆ రేంజ్ లో దర్జాగా నడుచుకుంటూ వస్తా పోలీసుల దగ్గర ఏ సెట్తోనైతే ఆయన అదే సెట్తోని వీడియో రిలీజ్ చేశారు. ఇక్కడ మనం ఒకటే చెప్తున్నాం సార్, జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నటువంటి విక్టిమ్ ఎవరైనా సరే తన కోర్టు యొక్క ఆధీనం లేకుండా కోర్టు యొక్క పర్మిషన్ లేకుండా వీడియో చిత్రీకరించడం తప్పు. అది పోలీసులు అయినా సరే ఎవరైనా సరే, మీరు ఎలాగ పోలీసులు ఆ వీడియో కోర్టు పర్మిషన్ లేకుండా వీడియో చిత్రీకరించారు, ఎవరు చిత్రీకరించారు అని చెప్పాడు. నా ఫోన్ పోయింది, దక్షిణాఫ్రికాలోనే పోయింది అని అన్నాడు ఆయన జనార్దన్ రావు. అయితే వీడియో తీసిన ఫోన్ ఎవరిది, ఎవరితో తీయించారు, ఆ అధికారి ఎవరు, అసలు ఇవన్నీ పోలీసులు అడుగుతారు. ఇక్కడ లక్ష్మణరావు గారు, జోగి రమేష్ గారు దాని గురించి కూడా మాట్లాడండి మీరు. ఇప్పుడు అది ఏంటి జరిగింది, న్యాయమా కాదా, అసలు చేసింది ఎవరు, పోలీసులు చూస్తారు. అసలు జోగి రమేష్ దీనిలోకి రావడానికి గల ప్రధాన కారణం ఏంటి? నేను అదే చెప్తాను సార్. ఇక్కడ క్రిస్టల్ క్లియర్ గా అర్థమవుతోంది. జోగి రమేష్ గారిని గతంలో చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు నాయకులు వెళ్ళి ఆయన ఇంటి మీద దాడి చేయడానికి వెళ్ళారనే ఒక అభియోగం అవనియండి, కక్ష పెట్టుకున్నటువంటి పరిణామంలో గతంలో మనం చూసాం. దాడి చేశారా గతంలో జోగి రమేష్ గారు చేశారా? ఆరోపణే, అది కూడా ఆరోపణే, ఎక్కడ కూడా దాడి చేయలేదు. అది కూడా ఆరోపణ భాగంగా గతంలో ఆ జోగి రమేష్ గారు వాళ్ళ అబ్బాయిని జోగి రమేష్ గారి మీద ల్యాండ్ టైటిల్స్ మార్చారని చెప్పి, భూ కబ్జాలు చేశారని చెప్పి, సర్వే నంబర్లు మార్చారని చెప్పి ఒక అక్రమ కేసు పెట్టి జైల్లో పెట్టడం జరిగింది. మేము అటు చెప్తున్నాం సార్, ఆ కక్ష పెట్టుకొని జోగి రమేష్ గారు ఒక బలమైన బీసీ నాయకుడిని అణగదొక్కాలని చేసిన కుట్రలో ఒక భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క కూటమి మీద వచ్చినటువంటి డామేజ్ ని కంట్రోల్ చేయడానికి ప్రజల్లో కూటమి ప్రభుత్వం మీద నిశ్చయ స్థితిలో ఉన్నారు. కల్తీ మద్యం తయారు చేసి మద్యం ప్రియులకు అమ్ముతా ఉన్నారు అనగానే ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు, ఏ షాపులు కొన్ని ఇది మంచి లెక్కర, ఇది కల్తీ లెక్కర అని అడుగుతా ఉన్నారు అనగానే ఇది వైఎస్ఆర్ పార్టీ వైపు అలాగే జోగి రమేష్ వైపు టర్న్ చేశారు. క్రిస్టల్ క్లియర్గా కనబడుతూ ఉంది. ఇక్కడ నిజంగానే జనార్దన్ రావు చెప్పిన మాటల్లో ఒకే సందులో ఉంటాయి ఇల్లు. ఎవరైనా ఇల్లు అయితే జోగి రమేష్ గారి ఇల్లు, ఆ జనార్దన్ రావు ఇల్లు ఒకే బజార్లో ఉంటాయి. వాళ్ళిద్దరు చిన్నప్పటి నుంచి స్నేహితులు అవ్వచ్చు, వాళ్ళిద్దరికి పరిచయాలు ఉండొచ్చు, వాళ్ళ ఇంటికి రావచ్చు. కానీ ఈ రోజున నాకు పరిచయాలు ఉన్నాయని లక్ష్మీనాథ్ గారు చేశారని చెప్తే అయిపోతా, మన శంకర్ సుజాత గారు చేస్తే అయిపోతా, పవన్ కళ్యాణ్ గారు నిన్న జరిగినటువంటి వినీత కోట గారు హత్యలు అయితే డ్రైవర్ రాయుడు వచ్చి చనిపోయాడు, దాంట్లో పవన్ కళ్యాణ్ గారు చంపమంటేనే మీరు చంపమంటే నమ్మేస్తారా? ఎవరైనా సరే పట్టుకున్న తర్వాత పలానా వ్యక్తి మీద మనం వాగ్మాలు ఇచ్చేది అంత ఈజీ కాదండి. ఆయన ఒక మాట అన్నాడు, జోగి రమేష్ నాకు ఫోన్ చేశాడు, జోగి రమేష్ చేయడం వల్ల నేను చేశానని. జోగి రమేష్ ఎప్పుడు ఫోన్ చేశాడు, జోగి రమేష్ యొక్క కాల్ కాన్వర్జేషన్, ఆయన వాట్సాప్ కాల్ చేశాడా, నార్మల్ కాల్ చేశాడా, ఎప్పుడు కలిసాడు, ఆయన వివరాలు తీయండి బయటికి, పోలీసులు తీయమని చెప్తా ఉన్నాం. అలాగే యాజ్ ద టైం చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, అలాగే కిలార రాజేష్ కి ఉన్నటువంటి సంబంధం ఏంటి, కిలార రాజేష్ కి ఎంత వాటాలేని, కిలార రాజేష్, నారా లోకేష్, చంద్రబాబు నాయుడు వీళ్ళకి ఈ యొక్క జయచంద్ర రెడ్డి, ఇక ఎవరో కట్ట సురేంద్ర నాయుడు, అలాగే ఈ యొక్క జనార్దన్ రావు ఈ యొక్క ఫోన్ కాన్వర్జేషన్ తీయండి బయటకు పెట్టండి. మేము అందుకే చెప్పాం. అయితే మిథున్ రెడ్డి గారు ఈ యొక్క కల్తీ మద్యం జరుగుతుందని చెప్పి ఆయన సిబిఐ కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు, ఈ కల్తీ మద్యం పైన సిబిఐ ఎంక్వైరీ అయ్యండి.